గురుగారు, శ్రీరాముడు మాయా మానుష దేహుడు అని విరాధుడు అన్నాడా? విరాధుని కథ ఏమిటి? శ్రీరామ జయం. మాయా మానుష దేహాయ ఈ శబ్దాన్ని రాముల వారికే మనం సంబోధనగా చెబుతూ ఉంటాం. అరణ్యకాండలో రామచంద్రమూర్తి మాయా మానుష దేహుడిగా ప్రవర్తించిన సందర్భాలు ఒక 3 ఉన్నాయి. విరాధుడు, కబంధుడు, జటాయువు. విరాధుడెవరు? ఇతడి వృత్తాంతం ఏమిటి? పూర్వం తుంబురుడు శాపవశాత్తు విరాధుడిగా జన్మించాడు. జన్మించిన ఈ విరాధుడికి మరణం లేదు. ఏ ఆయుధంతో కూడా మృత్యువు రాదు. అపారమైన బలం కలిగి దండకారణ్యంలో ఎవరూ తపస్సు చేయకుండా విఘ్నాలు కలిగిస్తూ పర్వతాకారం వంటి దేహంతో రాక్షస స్వభావంతో ప్రవర్తించేటటువంటి ఈ విరాధుడు సీతాసమేతుడైన రామలక్ష్మణులు సంచారం చేస్తూ ఉండగా చూచి తన ఆహారం స్వభావరీత్యా కనుక సీతాదేవిని తన పిడికిట పట్టుకున్నాడు. రామలక్ష్మణులు విరాధుడి భుజాలపైన తమ కరవాలాలతో ప్రహారం చేయగా సీతను విడిచిన ఆ విరాధుడు, మీరు ఇరువురు రామలక్ష్మణులు కదా, నా ఈ దేహానికి గాయం చేసేటటువంటి శక్తి మీరువరికే ఉండాలి, ఈ జ్ఞానం నాకున్నది కనుక మీరు మాయా మానుష దేహులుగా నేను గుర్తించాను. నా దేహానికి అంతం ఈ ఆయుధాల వలన కాదు కనుక నన్ను సజీవుడిగా భూమిలో పాతిపెట్టండి అని అడగగా రామలక్ష్మణులు అంగీకరించారు. విరాధుడిని గొయ్యి తీసి సజీవుడిగా భూమిలో ఖననం చేసి శాప విముక్తిని కలిగించారు. ఇది వాల్మీకి మహర్షి వాక్యం. శ్రీరామాయణ కల్పవృక్షంలో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ వృత్తాంతాన్నే ఉట్టంకిస్తూ శ్రీరాముడు మదన పడినట్లుగా, వ్యాకుల పడినట్లుగా, బాధపడినట్లుగా పలు పద్యాలను వ్రాసి ఉన్నాడు. మాయా మానుష దేహుడిగా స్వామిని మనం కీర్తించినప్పుడు మానవ దేహం కనుక మానవ సంబంధితమైన దుఃఖం, అలాగే క్రోధం, బాధ అన్నీ ప్రకటితమవుతాయి. ఈశ్వరాంశ, శ్రీమన్నారాయణాంశ కనుక విరాధుడిని ఈ విధంగా శాప విమోచనం కలిగించిన, జటాయువుకు స్వర్గాన్ని అనుగ్రహించిన, కబంధుడికి శాప విమోచనం చేసిన ఈ సందర్భాలలో కూడా మనం మాయా మానుష దేహుడిగానే గ్రహించవచ్చు. ఇది ఒక విశేషంగా చెప్పుకోవాలి.